హలో ఫ్రెండ్స్, మీకు ఒక మంచి దేవాలయం అయితే చూపిపోతున్నానండి. అది ఇప్పుడే చెప్పను, సస్పెన్స్. మీకు అంతా చూపించిన తర్వాత చెప్తానండి. చూడండి, గుళ్ళేకి ఎంటర్ అయినాము, గుళ్ళేకి వెళ్తున్నాం. చూడండి చూడండి, గుళ్ళేకి ఎంటర్ అవుతున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ టైగర్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. టెంపుల్ గురించి మీకు చెప్తున్నది చాలా మంచి వీడియోనండి. ఈరోజు మాత్రం ఇక్కడ దేవాలయం అయితే విజయవాడలోని ఊరి పేరు ఏం పేరేనా, తాళయపాలెం అనే ఊరిలో ఉన్నాం ప్రజెంట్ మనం. అలాగే ఇక్కడ విశేషంగా చాలా మంచిగా ఈ దేవాలయంలో శిల్పకళలతో నిండిన దేవాలయం అండి. మీరు కూడా చూస్తూనే ఉండండి. అలాగే అన్నవారు, మీ పేరు? నా పేరు వెంకటేష్ సార్. వెంకటేష్ ఇక్కడ ఈ దేవాలయానికి గైడు. ఈ సారి మాటల్లో కూడా ఇక్కడ విశిష్టత మహిమలు ఏమేమి ఉన్నాయన్నీ ఈసారి కూడా చెప్తారు. ఆయన మాటలో తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఓం నమః శివాయ అండి. ఇక్కడ వచ్చేందుకు మన సనాతన ధర్మం గురించి కళావేదిక అండి. మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనేది స్వామివారు ఇక్కడ ఉపదేశిస్తారు. మరియు వేరేవన్నీ ఒక్కొక్కటి అన్ని వివరించి చెప్తారు అన్నవారు గైడు. గణపతి దేవాలయం అండి. చాలా మందికి శ్రీ వినాయక పూజ చేస్తూ ఉంటారు కదండి ఇంట్లో. అలాంటి వారి చూడండి, చాలా ప్రాముఖ్యతగా ఉన్నాడు దేవుడు, స్వామి వినాయకుడు. చూడండి, దగ్గరికి వచ్చి చూడండి. ఈయన పేరు సిద్ధి వినాయక అంటారండి ఈ స్వామిని. చూడండి, చాలా బాగుందండి టెంపుల్ అయితే. చూడండి, ద్వారకా పాలకులు. మరియు ఇక్కడ చూడండి, ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఏముందంటే, మనము ఎక్కడైనా దేవాలయానికి వెళితే నవగ్రహాలని చూస్తాం కదండి. నవగ్రహాలు అన్నీ ఒకటే చోటే ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో మాత్రం చాలా విశేషంగా ఏ స్థానంలో ఉండాలో ఒక్కొక్క దేవుడు మనకు గ్రహ సంబంధించి బుధుడు కావచ్చు, గురుడు కావచ్చు, అలాగే శనీశ్వరుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, కుమారస్వామి. చూడండి, ఇట్లా ప్రత్యేకమైన ఏ స్థానంలో కొలువై ఉండాలో ఆ స్థానంలోనే ఇక్కడ విశేషంగా ఉందండి ఈ దేవాలయంలో. అలాగే ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ చూడండి, దుర్గాదేవి అమ్మవారు, గారపత్యుడు అక్కడ ఆయన మగవారేమో దేవుడు, అలాగే సర్పదేవత అమ్మవారు, అలాగే ఇక్కడ ఇంకొక దేవత అండి, పెద్ద దేవత. అలాగే ఇక్కడ గరుత్మంతుడు శనీశ్వరుడు స్వామి, రాహు అంటారంటండి ఈ స్వామిని. చూడండి, బాగా ఎక్కడే కానీ లేదండి ఇలాంటి దేవాలయంలో ఉన్న ఇవన్నీ విశేషంగా. అక్కడ మనకి ఏదైనా దేవాలయంలోకి పోతే అన్నీ ఒకటే చోటే ఉంటాయి. కానీ ఇక్కడ సపరేట్గా ఏది ఏ స్థానంలో ఉండాలో అంత పర్ఫెక్ట్గా ప్లానింగ్గా ఇక్కడ కట్టించారండి. రండి ముందు వెళ్దాం. కొన్ని చోట్ల యమధర్మరాజుకి దేవాలయము లేదంటారు. దేవాలయం లేదు, పూజ లేదు, ఏమీ లేదంటారు. కానీ ఇక్కడ విశేషంగా ఆ స్వామివారికి విగ్రహము, అలాగే పూజలు, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేకంగా ఇక్కడ అలంకరించి పూజలు జరుపుతారు. అది కూడా ఇక్కడ చూడండి, నవగ్రహాల దగ్గరే ఇక్కడ స్వామివారిని చూస్తే చాలా విశేషంగా చూడండి. విగ్రహాలు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క మాదిరిగానే ఉన్నారు. వారి పేర్లు అయితే వివరించడానికి కొంచెం టైం పడుతుంది. చూసుకోండి బాగా. ఇక్కడ చూపి. చాలా అపురూపంగా ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారండి. చూడండి, విగ్రహ ఆవిష్కరణలు ఏ మూలలో ఏవి దేవుళ్ళు ఉండాలో పర్ఫెక్ట్గా మ్యాచ్గా చేశారండి. ఇక్కడ ఈ దేవాలయంలో విశేషంగా పూజ అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి భక్తాదులు పూజలు చేసుకుంటూ ఉంటారు. చూడండి, బ్రహ్మ, చిత్రగుప్తుడు, అలాగే సిద్ధి వినాయకుడు, గణపతి ఎక్కడే కానీ లేదండి ఇలాంటి దేవాలయం. గమనించుకోండి. రండి, అలాగే ముందుకు వెళ్దాం. బ్రహ్మ, ఇంద్రుడు, గురుడు,
అంతా ఒకే రూపాలే చిత్ర విచిత్రంగా వేరువేరుగా ఆయన మార్పులండి. చూడండి, నారాయణ అవతారం అండి, విష్ణువు చూడండి, మహావిష్ణువు అవతారాలు ఎన్ని ఉన్నాయో అలా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి విశేషంగా చూడండి, బాగా దర్శనం చేసుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వరకు అయితే ఏవి ఎక్కడ ఉండాలో అలాగే ఉన్నాయి. ప్రత్యేకంగా వీరు చొరవ తీసుకొని ఈ దేవాలయంలో చాలా విశిష్టతగా కట్టించారండి. చూడండి, గౌరీదేవి, గౌరీ అలాగే అమ్మవారండి, చాలా విశిష్టంగా చూడండి. అన్ని అవతారాలు ఇక్కడే ఉన్నాయండి. మనం చూస్తూనే ఉన్నాము. సిద్ధి ఫలాలు, మనకు వరాలు అన్నీ ఇచ్చే అమ్మవారండి. ప్రత్యేకంగా ఇక్కడ శుక్రవారము, శనివారము, సోమవారము చాలా బాగా జరుగుతుందండి. వేరే దేవాలయాల్లో అయితే మనకి ఈ విధంగా 9 గ్రహాలు ఉండవండి. మనకు అక్కడైతే అంతా కలిసి ఉంటాయి. మనకి ఇక్కడ కలిసి ఉన్నాయి. కొంచెం మీరు లోపల వైపుకి వెళ్తే అన్నీ విడివిడిగా ఉన్నాయండి. మన దేవాలయంలో ప్రతి ఒక్కరికి పూజ చేసుకునే అనువుగా చాలా మంచి మార్గాలు ఉన్నాయండి. చాలా ఇప్పుడు మేము చూపించేటువంటివన్నీ ప్రతి ఒక్కటి సపరేట్గా ఉండేటువంటి ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో చూడండి. స్వామివారివి అన్ని గుళ్ళు ఒకటే మాదిరే కట్టించుంటారు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏ స్థానంలో ఉండాలో నవగ్రహాలు ఆ స్థానంలోనే ఉంటాయి. కానీ ఆ విశేషమైతే కొంచెం ఎక్కడ ఏ స్వామి అయినా కొలువు చేసిండేదైతే చాలా మార్పులు అయితే ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయము. మరియు ఇక్కడ చూస్తున్నారు కదండి, వనంలో ఉన్నాము. ఈ వనం ఎందువల్లనంటే ఇక్కడికి వచ్చిన భక్తాదులు ఎవరైనా సరే వారి కోరికలను బట్టి ఈ దేవాలయంలో ఇక్కడ నవగ్రహాలు చూపించాం కదండి, ఆ స్వామివారిని వేడుకుంటే పెళ్ళి కానీ, శుభకార్యాలు కానీ, వాళ్ళ మనసులోని కోరిక, చదువు కానీ ఏదైనా సరే వారికి మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారు రాసులు ఉంటాయి కదండి మనకు, ఆ రాసులు నమ్మకంగా మనకి దేవాలయానికి వస్తే ఆ రాశి ఫలంగా మనకు ఆ స్వామివారి ఆశీస్సులు పొందితే మనకి ఇష్టమైన వనం ఏదైనా తెచ్చి ఇక్కడ నాటితే అవి మహా వృద్ధి అవుతుందని ఇక్కడ ఉన్న వారి నమ్మకం అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ దేవాలయంలో ఈ స్వామివారి చరిత్ర, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిలా రూపంలో ఉన్నటివి విగ్రహాలన్నీ ఇక్కడ చెక్కు చెదరకుండా పుస్తక రూపంలో చరిత్ర ఉందండి. ఎవరైనా ఇక్కడ ఉన్న దేవాలయానికి విజిట్ చేస్తే ఇక్కడ అన్నవారిని కలిస్తే ఆ బుక్ ఒక రేట్ ఉంటుంది, చిన్న ధరేనండి, చాలా అయితే ఉండదు. అన్నవారిని కలిసి అన్న బుక్కులు మీ పేరు చెప్పండి. కృష్ణ అన్న పేరు. ఇక్కడ వెల ఎంత ఉంటాయో ఒక్కొక్క బుక్ చెప్పండి. 30 రూపాయల నుంచి 40 రూపాయలు, 300 రూపాయలు వరకు ఉంటాయి. చూడండి, కేవలం 30 రూపాయల నుంచి మనకి స్తోమత ఎంతుందో అంత దేవాలయంది కాబట్టి మనం ఆచి చూసి తీసుకోండి. మనము జ్ఞానాన్ని సంపాదించాలంటే ఇలాంటి చరిత్రని చదవాలి, గుర్తుపెట్టుకోండి. అన్నని మిస్ చేసుకోకుండా విజిట్ చేసేయండి. ఓకేనండి, రండి అలాగే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న దేవాలయం గురించి అమ్మవారి మాటల్లో తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఇక్కడ అమ్మవారు ఎవరు? అమ్మవారి పేరు పట్టింగ్ర అమ్మవారండి. అమ్మవారు శివపార్వతుల మాంసపుత్రిక అండి. అమ్మవారికి ఘాటైన పదార్థాలంటే ఇష్టం అండి. అమ్మవారికి మన సంకల్పాన్ని గంటల శబ్దం ద్వారా వింటారండి. అమ్మవారు చాలా సంపూర్ణమైన మనసు గల్లవారండి. అమ్మవారికి మన కోరికలు నెరవేర్చడంలో అమ్మకు మించిన దైవం లేదండి. అమ్మ కంటి చూపు మన మీద పడితే చల్లని చూపు అంటండి. ఆయురారోగ్యాలు, మనకు మానసికంగా ఎటువంటి రోగాలు ఉన్నా కూడా అవి దరిదాపులు ఎప్పుడు రావని అన్నమాటల్లో తెలుసుకున్నాము. చూడండి, ఒకసారి దర్శనం చేసుకోండి. చూడండి ఎలా ఉన్నారో అమ్మవారు. ఇక్కడ ఈరోజు క్లోజ్ చేశారండి, డోరు వేసేశారు, కానీ వీలైనంత వరకు చూస్తున్నారు కదండి. అమావాస్యకి పౌర్ణానికి ఇక్కడ విశేషంగా జరుగుతుందంటండి.
పూజలు పునస్కారాలు అయితే బ్రహ్మాండంగా అండపిండ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే ముందుకు వెళ్దాం రండి. మరియు ఇక్కడ అమ్మవారి గురించి మీకు చెప్పడం మర్చానండి. ఈ అమ్మవారికి ఒక హోమం జరుగుతుంది. ఆ హోమం ఇప్పుడు చెప్పాను కదండి, అమావాస్య పౌర్ణమికి మాత్రం చాలా విశేషంగా భక్తాదులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ దేవాలయానికి తండోపతండాలుగా. ఈ అమ్మవారి గురించి ఎందువల్ల చెప్పలేదంటే, ఇక్కడ అమ్మవారికి పూలమాలగా 2 మిరపకాయలు వేస్తారండి. ఒట్టి మిరపకాయలని మనం పిలుచుకుంటాము. ఆ ఒట్టి మిరపకాయలనే ఇక్కడ అమ్మవారికి అలంకరణగా మాలగా ధరిస్తుంది అమ్మవారు. అలాంటివి ఇక్కడ హోమం జరిగినప్పుడు ఇన్ని అన్ని అని ఎంత తేడా లేదండి. మూట కానీ 2 మూటలు కానీ ఒట్టి మిరపకాయలు హోమంలోకి వేస్తే అసలుకి ఘాటే రాదంటండి. అలాంటి అమ్మవారు పవర్ఫుల్. చూడండి, మనం ఇలాంటివి చూడాలనుకుంటే ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. నేను కూడా చెప్తున్నాను కరెక్ట్గా, వేరే రాష్ట్రాలలో కూడా ఇలాంటి అమ్మవారి శక్తులు ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంది. ఇక్కడ విశేషంగా విజయవాడలోని చూడండి, ఊరి పేరు తాళైపాలెంలో ఇలాంటి అమ్మవారిని ఇక్కడ విశేషంగా 2 మిరపకాయల హోమంలో చేస్తే మాత్రం ఎలాంటి ఘాటే రాదంట. ఇది చాలా పవిత్రమైన దేవాలయం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు కామెంట్ రూమ్లో తెలియజేసేయండి. సరేనండి, రండి వెళ్దాం. తీసుకుంటారా? మనకి దేవాలయంలో తెలిసి పాదయాత్ర చేసేస్తామండి. 380 రకాల మూలికలు ప్లస్ 500 కేజీల పాదరసంతో స్వామివారిని తీసుకుని మనకి విగ్రహం ఏర్పాటు ఒక 350 కేజీల పాదరసంతో శివుడి విగ్రహం ఏర్పాటు అయింది. స్వామి చూద్దామండి. పాదరసంతో ఇక్కడ తయారు రూపంలో ఉన్న స్వామివారిని చూడండి, డోర్ క్లోజ్ చేసేసారు. నేనంటే తృప్తి లేకపోతున్నామని బాధపడకండి. చాలా విశేషంగా ఉందండి ఇక్కడ పాదరసంతో ఉన్నటువంటి లింగం. ఓం నమ శివాయ. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు మహాశివుడైన విగ్రహం ఉంది కనపడుతుంది కదండి. చాలా విశేషంగా ఉన్నాయండి. లింగాలు అయితే 1 కోటి లింగాల వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భక్తులు వారి వారి కోరికలు నెరవేర్చిన మహాశివునికి ఒక్కొక్క లింగంగా వారి మనసు ఆకర్షించి వారు చేయించిన భక్తాదుల రూపంలో ఉన్నటువంటి లింగాలు. 1 కోటి లింగాల మహాదేవాలయం ఇది. చూడండి ఒకసారి. మహాలింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించి చేసినారు చూడండి. భక్తాదులు వారి వారి మనసుల్లో కోరికను ఈ మహా శివుడు విని అవన్నీ తీర్చినందుకు భక్తాదులు ఇలాంటి విగ్రహాలను తయారు చేపించి ఈ దేవాలయంలో ప్రతిష్ఠింపజేసినారండి. చూస్తున్నారు కదండి, ఇలాంటివి 1 కాదు 2 కాదండి, 1 కోటి వరకు ఉన్నాయంట ఈ దేవాలయంలో. చూడండి ఎలా ఉన్నారో చూడండి స్వామివారు. చాలా అద్భుతంగా ఉందండి ఈ దేవాలయము, మర్చిపోకండి. అలాగే ఇంకొక విషయము, ఈ స్వామివారి పేరులో ఓం నమ శివాయ అని భక్తాదులందరూ ఒక పుస్తకం రూపంలో రాసుకొని 1 కోటి ఓం నమ శివాయ అని రాసుకొని అలాంటి బుక్కులు ఇక్కడ ఎన్ని అయినా చాలా వరకు అయితే అలాంటి పుస్తకాలు ఇక్కడ భూస్థాపితంగా ఇక్కడ బూట్ చేసి ఇక్కడ శిలాతోరణంగా ఈ స్వామివారిని నిర్మించారండి. చూసారు కదండి. ఈ దేవాలయంలో విశేషంగా దేవస్థానం వారు చూడండి గోశాల ఇక్కడ ఉందండి. గోశాల చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవాలయంలో విశేషంగా చాలా అద్భుతమైన ఆవులు ఉన్నాయండి. చాలా చిన్న చిన్న దూడలు ఉన్నాయి చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ గోమాతలు వచ్చి 1 కోటి మంది దేవతలు ఉంటారని చాలామంది నమ్ముతారండి. మానవులం కాబట్టి అలాంటివి మనం నమ్మాల్సిందే. ముందు నుంచి చారిత్రక మార్పులు అయితే మనం చూస్తూనే ఉన్నాం, కానీ నిజం మాట వచ్చి ఇదేనండి. సాక్షాత్తు మనం చూస్తున్నదే ఆ గోమాతలో 3 కోటి దేవతలు కొలువై ఉంటారు.
చూడండి. మరియు ఇక్కడ చూస్తున్నారు కదండి నంది విగ్రహము, అలాగే మహాశివుడు. ఈ స్వామి పేరు వచ్చి శ్రీ పంచలోహేశ్వర స్వామి. కలియుగం పంచలోహాలాగాచిన సంకల్పలింగం పంచపాలింగరాధన చేయండి అని ఇక్కడ పంచభూతాల అనుగ్రహాన్ని పొందండి. అలాగే పంచు లోహేశ్వర దర్శనం పంచమహాపాతక నాశనం అని ఇక్కడ శిలారూపంలో చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. మహాశివుడు అండి. దర్శించుకోండి, చాలా అద్భుతంగా ఉంది. మహాశివరాత్రికి ఇక్కడ విశేషంగా పౌర్ణమికి చాలా అద్భుతంగా జరుగుతుందండి ఈ దేవాలయంలో. మరియు ఈ దేవాలయం గురించి చెప్పాలంటే అమృత లింగేశ్వరుడు అని స్వామివారిని అడిగినామండి. ఇలాంటి దేవాలయాలు మిస్ చేసుకోవద్దండి, చాలా విశేషంగా జరుగుతుందంట. ఈ స్వామివారి లీలలు మహిమలు పూజారి గారి మాటల్లోనే తెలుసుకున్నాం కండి. స్వామి పేరు శంకరాచార్యుల వారంట. స్వామి గురించి చెప్పండి స్వామి, విశేషంగా ఇక్కడ ఏమేమి జరుగుతాయి, స్వామివారి మహిమలు ఏమి చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న స్వామి వారి పేరు అమృత లింగేశ్వరుడు. ఇక్కడ చుట్టూ కనిపిస్తున్నాయి కదా, ఇవి 9 రకాల నవపాషాణ లింగాలు. ఈ 9 రకాల నవపాషాణ లింగాలకి నవరసాలతో అభిషేకం చేస్తారనమాట. ఈ 9 రకాల నవపాషాణ లింగాల నుంచి పాషాణం తీసి ఈ స్వామి వారిని భావించారు. ఆయన పేరే అమృత లింగేశ్వరుడు. కైలాసగిరి పర్వతంలో విషాన్ని తాగి పరమేశ్వరుడు దేవతలకి అమృత రూపంలో ఎలా ఇస్తాడో 9 రకాల నవరసాలతో అభిషేకం చేసిన జలాన్ని మనకు అమృత రూపంలో ఇస్తాడనమాట. అలా స్వామివారికి అమృత లింగేశ్వరుడు అని నామకరణ చేశాము. మరియు అది ఆయన యొక్క ప్రత్యేకత. ఇక్కడ కనిపించినంత స్వామివారి పాదరస లింగేశ్వరుడు. పాదరస లింగేశ్వరుడు. ఆ స్వామి వారికి ఓన్లీ ఉత్తి వాటర్ తోటి వరకే అభిషేకం జరుగుతుంది. మన స్ఫటిక లింగానికి గ్రానైట్ లింగానికి చేసినట్టు యథాస్థాయిగా పంచామృతాలతో చేయమన్నమాట. ఆ స్వామి వారికి అభిషేకం చేసేటప్పుడు మన చేతికి ఎలాంటి అలంకరణ ఉండకూడదు. అలంకరణ అంటే కొంతమంది బంగారపు ఉంగరాలు కానీ బంగారపు కడియాలు కానీ పెడతారు కదా, అవి కూడా ఉండకూడదు. ఇనుముని తుప్పు ఎలా తినేస్తుందో పాదరస లింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆ బంగారం తగలటం వల్ల ఆవిరి రూపంలో కరిగిపోతుంది అనమాట. మరియు స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఎలాంటి అలంకరణ ఉండకూడదు. అది వీటి యొక్క ప్రత్యేకత. ఇక్కడ కనిపిస్తున్న స్వామి వారి పేరు మహాకాల భైరవుడు. వారి ధర్మపత్ని మహాకాల భైరవీ దేవి. పరమేశ్వరి నామాల్లో కాల భైరవుడి అవతారం ఎలాగనో ఆ కాల భైరవుడి నామాల్లో వీళ్ళు 8 మంది అవతారాలు అనమాట. వీళ్ళని అష్ట భైరవుడు అంటారు. ఒక్కొక్క స్వామి వారికి ఒక్కొక్క నామకరణ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న స్వామి వారి పేరు అసితాంగ భైరవుడు, భీషణ భైరవుడు, రురు భైరవ, కపాల భైరవ, మహాకాల భైరవుడు, మహాకాల భైరవీ దేవి, ఉన్మత్త భైరవ, క్రోధ భైరవ, సంహార భైరవ, చండా భైరవ అన్నమాట. 8 రకాల భైరవుడు స్వామి వారి దగ్గర విశేషంగా పూజలు చేయించుకుంటారు. ఆ పూజలు దేనికోసం అంటే మనకి దృష్టి దోష, గ్రహపీడ, గ్రహ శాంతి, శత్రు నివారణార్థం. శత్రు నివారణార్థం అంటే మనం ఒక మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు మన వెనకాల పలానా అబ్బాయి అలా చేశాడు, పలానా అమ్మాయి ఇలా చేశాడు అని చెప్పేసి మనకు శత్రువులు పెరుగుతూ ఉంటారు. వాటి నుంచి దూరం చేస్తాడు. ఇంకొకటి ప్రయోగ దోషాలు, మన మీద బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ వివిధ రకమైన ప్రయోగాలు చేస్తారు కదా, వాటి నుంచి కూడా రక్షిస్తాడు అనమాట. ఇంకొకటి దాటింపు దోషాలు. ఇప్పుడు వయసులో పెద్ద వాళ్ళకి కానీ వయసులో చిన్న పిల్లగాళ్ళకి కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు వాళ్ళకి ఉప్పు మిరపకాయలు వేసి తిప్పేసి 4 రోడ్ల దగ్గర పడేస్తారు. వాటి నుంచి కూడా రక్షిస్తాడు అనమాట. మనం దాని నుంచి చూడకుండా తొక్కడం కానీ లేదా ఆ సరౌండింగ్స్ నడవటం కానీ సర్వ రోగాలకి, సర్వ పాపాలని, సర్వగ్రహాలు అన్నిటి నుంచి విముక్తి కలిగించి ఒక మనిషిని ఉన్నత స్థాయిలో పెట్టేవాడే మహాకాల భైరవుడు అనమాట. అది ఆయన యొక్క ప్రత్యేకత.
ఆ స్వామివారి లీలలు, ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహాలని చరిత్ర అయితే ఈ స్వామివారి మాటల్లో తెలుసుకున్నాం కదండి. చూడండి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఆ స్వామివారు చెప్పినటువంటి మహాశక్తి పీఠము ఈ స్వామివారేనండి. చూసారండి. మరియు అమృతలింగేశ్వర స్వామి విశేషంగా ఇక్కడ ఉన్న చరిత్ర అంతా తెలుసుకున్నాం కదండి. అలాగే ఈ దేవాలయానికి విజిట్ చేసేవారు ఎవరైనా సరే విజయవాడలోని తాలయపాలెంలో ఉందండి ఈ దేవాలయము. అలాగే ఇక్కడ గైడ్ ఈ దేవాలయానికి ఈయనేనండి. ఈ అన్నవారిని కలిస్తే ప్రతి ఒక్కటి విశేషంగా మీకు తెలియజెప్పడానికి ఈ అన్నవారు ఉంటారు. మీ పేరు చెప్పి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా పేరు ముది వెంకటేష్ అండి. నా నెంబర్ 9014876432. ఈ అన్నవారి నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన నేను మళ్ళీ కల్పిస్తానండి. అన్నవారికి కాల్ చేసేసండి. అలాగే ఇలాంటి వీడియోస్ చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మంచి కంటెంట్తో కలుద్దామండి. బాయ్ బాయ్, సీ యూ. లైవ్లో ఎంత